ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ కొనే ముందు చాలా రకాల ఫీచర్స్ పరిశీలిస్తూ ఉంటాం. కెమెరా స్పెసిఫికేషన్స్, ప్రాసెసర్, సైజు, ముఖ్యంగా బ్యాటరీ కెపాసిటీని చూస్తూ ఉంటాం. ఫాస్ట్ ఛార్జింగు, ఎక్కువసేపు బ్యాకప్ ఇచ్చే మోడళ్లను కొంటూ ఉంటాం. అయితే భవిష్యత్తులో అసలు మొబైల్‌కి ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే కేవలం రూపాయి బిళ్ళ సైజ్ కంటే చిన్న స్థలంలో అంటే 63 న్యూక్లియర్ ఐసోటోప్లను కలిగి ఉండే బ్యాటరీలు రూపొందుతున్నాయి. ఇవి త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. వీటిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 50 సంవత్సరాల వరకు పవర్ బ్యాకప్ అందిస్తాయని ఒక టెక్నాలజీ స్టార్టప్ పేర్కొంటుంది. టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత కాలంలో అందరూ బ్యాటరీతో రన్ అయ్యే గ్యాడ్జెట్లను ఉపయోగిస్తూ ఉంటారు. ఈ డివైస్లను 1 లేదా 2 రోజుల్లో పదే పదే ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఈ సమస్యకు చెక్ పెడుతూ బీజింగ్ బేస్డ్ స్టార్టప్ బీటా వోల్ట్ కొత్త రకం బ్యాటరీలను రూపొందిస్తుంది. అటామిక్ ఎనర్జీ బ్యాటరీలను ప్రస్తుతం టెస్టింగ్ చేస్తున్నామని కంపెనీ పేర్కొంది. స్మార్ట్ ఫోన్లు, డ్రోన్లలో కమర్షియల్ పర్పస్ కోసం పెద్ద ఎత్తున వీటిని ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపింది. ఛార్జింగ్ అవసరం లేని ఫోన్లు, డ్రోన్లను రూపొందించడాన్ని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ ఏం చెప్తుందంటే, ప్రపంచంలోనే మొదటిసారి అటామిక్ ఎనర్జీ అంటే అణుశక్తి మినియేచరైజేషన్ బ్యాటరీలు ఇంప్లిమెంట్ చేస్తున్నట్లు బీటా వోల్ట్ పేర్కొంది. ఈ అటామిక్ ఎనర్జీ బ్యాటరీలు ఏరోస్పేస్, ఏఐ డివైజ్లు, మెడికల్ ఎక్విప్మెంటు, మైక్రో ప్రాసెసర్లు, అడ్వాన్స్డ్ సెన్సార్లు, స్మాల్ డ్రోన్లు, మైక్రో రోబోట్లకు శాశ్వతంగా విద్యుత్ సరఫరా అందిస్తాయని వివరిస్తుంది కంపెనీ. అసలు ఈ న్యూక్లియర్ బ్యాటరీ ఎలా పనిచేస్తుంది ఇప్పుడు చూద్దాం. ఎక్విప్మెంట్ 20వ శతాబ్దానికి చెందిన ప్రత్యేక పద్ధతి ద్వారా క్షీణిస్తున్న ఐసోటోపుల నుంచి శక్తిని విద్యుత్గా మారుస్తుంది. అప్పటి సోవియట్ యూనియన్, యునైటెడ్ స్టేట్స్ శాస్త్రవేత్తలు ఈ సాంకేతికతను రూపొందించారు. వీటిని సైంటిఫిక్ స్టేషన్లు, అండర్ వాటర్ డివైజ్లు, అంతరిక్ష నౌక, ఇతర పరికరాల్లో ఉపయోగించారు. అయినప్పటికీ ఈ పద్ధతి పెద్ద, ఖరీదైన థర్మోన్యూక్లియర్ బ్యాటరీలను ఉపయోగించింది. న్యూక్లియర్ బ్యాటరీ 100 మైక్రోవాట్లు 3V శక్తిని సరఫరా చేయగలదు. వచ్చే ఏడాది నాటికి 1 వాట్ పవర్ కెపాసిటీ కలిగిన బ్యాటరీలను ప్రవేశపెట్టాలని బీటా వోల్ట్ కంపెనీ ఆలోచిస్తుంది. ఎటువంటి ఛార్జింగ్ అవసరం లేని ఫోన్లు, డ్రోన్లను తయారు చేయాలని కంపెనీ చూస్తుంది. సడన్ ఫోర్స్ వచ్చినప్పుడు కూడా ఈ యాక్సరీస్కి మంటలు అంటుకోవు లేదా ఇవి పేలవని తెలిపింది. -60°C నుంచి 120°C మధ్య ఉష్ణోగ్రతల్లో ఇవి పనిచేయగలవని ఆ సంస్థ పేర్కొంటుంది. బ్యాటరీ పర్యావరణానికి అనుకూలమైనదని, ఎక్స్టర్నల్ రేడియేషన్ను విడుదల చేయదని ఆ కంపెనీ పేర్కొంటుంది.